పాకిస్తాన్లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు భద్రతను భారీగా పెంచారు. దేశంలో ఇటీవల వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆటగాళ్ల భద్రతను పర్యవేక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ, పారామిలిటరీ రేంజర్లను సైతం రంగంలోకి దించింది. పీసీబీ చైర్మన్ గా దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న మున్సిన్ నఖ్వీ శ్రీలంక జట్టు సభ్యులను స్వయంగా కలిసి వారికి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. మీ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని ఆయన శ్రీలంక ఆటగాళ్లకు ఒక భరోసానైతే ఇవ్వడం జరిగింది. నిన్న ఇస్లామాబాద్లోని ఓ జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడడం కూడా జరిగింది. అదే సమయంలో ఉత్తర పాకిస్తాన్లోని వానా ప్రాంతంలో ఉన్న కేడెట్ కాలేజ్ పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించగా భద్రతా దళాలు దానిని విఫలం చేసి 300 మంది విద్యార్థులను సురక్షితంగా తరలించాయి. భద్రతా దళాలు వేగంగా స్పందించకపోయి ఉంటే పెషావర్ పాఠశాలపై జరిగిన దాడి వంటి మరో ఘోర విషాదం జరిగుండేదని కూడా సమాచార శాఖ మంత్రి అతా తరార్ అంటున్నారు. పాకిస్తాన్లో దాడులకు తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని వాడుకుంటున్నారని పాక్ పరోక్షంగా ఆరోపించింది. ఇదిలా ఉంటే 2009 మార్చిలో లాహోర్లోని గడాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక జట్టు బస్సుపై టీటీపీ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఆ భయానక ఘటన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు పాకిస్తాన్లో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు అంతర్జాతీయ జట్లు వస్తున్న తరుణంలో భద్రతా సమస్యలు తలెత్తకుండా పీసీబీ జాగ్రత్తలు తీసుకుంటోందని కూడా చెప్పుకోవచ్చు. 3 ఏళ్ల క్రితం కూడా ఉగ్ర దాడి జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో న్యూజిలాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే పర్యటనను రద్దు చేసుకుని స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన సిచ్యువేషన్.